నమస్కారం అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ పనికి మాలిన ప్రోత్సాహం. పిల్లలు, కథ మొదలు పెడదామా? పల్లవరం గ్రామంలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతని తల్లి ప్రవర్తన వింతగా ఉండేది. ఆమెకు బిచ్చగాళ్ళంటే అమిత అసహ్యం. కానీ ఆమె ఇద్దరు కుర్ర బిచ్చగాళ్లకు రోజు 2 పూటలా తిండి పెడుతుండేది. ఇది గమనించి రామయ్య తన తల్లి ప్రవర్తనకు కారణం అడిగాడు. ఆ కుర్రవాళ్ల తాత ముత్తాతలు మంచి ధనికులని, రామయ్య తాత చేసిన దుర్మార్గం వల్ల వాళ్ళ కుటుంబం పూర్తిగా చితికిపోయి వాళ్ళు దరిద్రులయ్యారని రామయ్య తల్లి చెప్పింది. ఇది విన్న రామయ్య గుండె ద్రవించింది. తమ కుటుంబం వల్ల ఆ కుర్రవాళ్లకు జరిగిన అన్యాయం సరికావాలని, అలా చేసే బాధ్యత తన మీద ఉన్నదని ఆయన అనుకున్నాడు. వెంటనే రామయ్య ఆ కుర్రవాళ్ల తల్లిని చూడబోయాడు. ఆమె చాలా దీనస్థితిలో ఉన్నది. తన బిడ్డలు చాలామంది వైద్య సహాయం లేక చనిపోయారని, ఈ 2 కొడుకులు మాత్రమే బ్రతికి బట్టకట్టారని ఆమె చెప్పింది. ఆమె అడుక్కొని బతుకుతున్నది. రామయ్య ఆమెను అడుక్కోవటం మానమని చెప్పి కొంత డబ్బిచ్చాడు. నెల నెల ఆమెకు కావలసిన డబ్బు ఇస్తానని, ఆమె కొడుకులను చదివించి ప్రయోజకుల్ని చేస్తానని మాటిచ్చాడు. కుర్రవాళ్లలో పెద్దవాడి వయసు 9 ఏళ్ళు, పేరు శంకరయ్య. రెండోవాడు భీమయ్యకు 7 ఏళ్ళు. రామయ్య చేస్తున్న ధన సహాయంతో ఆ ఊళ్ళో ఒక పాఠశాల నడుస్తున్నది. ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికి రామయ్య కుర్రవాళ్లను అప్పగించి వాళ్లకు చదువు చెప్పమన్నాడు. అయితే వాళ్లకు చదువు మీద శ్రద్ధ లేదు. కొద్దిపాటి అక్షర జ్ఞానం కలగటానికి వాళ్లకు ఏడాది పట్టింది. ఉపాధ్యాయుడు ఈ మాట చెప్తే రామయ్య, పాపం వాళ్ళు పెరిగిన వాతావరణం అంత మంచిది కాదు, వీళ్ళని మిగతా విద్యార్థులతో కలిసి చదవనియండి అన్నాడు. 5 ఏళ్లు గడిచాయి. మిగతా విద్యార్థులు చదువు పూర్తి చేసి ఏవో వృత్తి విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ పాఠశాలలో వాళ్ళ చదువు ముగిసింది. శంకరయ్య, భీమయ్య మరో 5 ఏళ్లు చదివితే గాని వాళ్ల చదువు పూర్తి కాదు అన్నాడు ఉపాధ్యాయుడు. అలా చేస్తే వాళ్లకు ప్రోత్సాహం ఉండదు, వాళ్ళు పైకి రాలేని వాతావరణంలో పెరిగారు అన్నాడు రామయ్య. ఆయన అడిగితే శంకరయ్య తనకు వైద్యుడు కావాలని ఉన్నట్టు చెప్పాడు. రామయ్య వాణ్ణి ఒక పేరు మోసిన వైద్యుడి వద్దకు తీసుకుపోయి వాడికి వైద్య శాస్త్రం నేర్పమన్నాడు. వైద్యుడు శంకరయ్యను పరీక్షించి, ఈ అబ్బాయికి మామూలు చదివే రాదు, బాగా చదువుకోమనండి అన్నాడు. అలా అనకండి, మీరు తలుచుకుంటే వాణ్ణి వైద్యంలో ఉద్దండుణ్ణి చేయగలరు. వీడికి వైద్యశాస్త్రం నేర్పితే మీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు రామయ్య. వైద్యుడు బహుమానానికి ఆశపడి తన దగ్గర ఉన్న శిష్యులలో ఒకడిని పంపేసి వాడి స్థానంలో శంకరయ్యను తీసుకున్నాడు. అలా బయటికి పోయిన శిష్యుడు రామయ్యతో మొరపెట్టుకున్నాడు. నీకే సంస్కారం ఉన్న ఇంట పుట్టావు, ఎలాగైనా బతకగలవు అన్నాడు రామయ్య. భీమయ్య ఇల్లు కట్టించే పని నేర్చుకోవాలన్నాడు. రామయ్య వాణ్ణి ఒక వాస్తు శాస్త్ర ప్రవీణుడి వద్దకు తీసుకుపోయి వాడికి ఆ శాస్త్రం నేర్పమన్నాడు. కానీ ఆ ప్రవీణుడు భీమయ్యను పరీక్షించి వాడికి ఉన్న చదువు చాలదన్నాడు. శ్రద్ధగా నేర్పితే ఎవడికైనా ఏ విద్య అయినా వస్తుంది, నేను డబ్బిస్తాను, వాడికి వాస్తు శాస్త్రం నేర్పండి, కాస్త నింపాదిగా నేర్చుకుంటాడు, అంతకన్నా ఏముంది అన్నాడు రామయ్య. ఇద్దరు 10 ఏళ్ల పాటు తాము నేర్చుకున్నదేదో నేర్చుకున్నారు. రాజుగారి దివాణంలో వాళ్ళకు ఏవైనా ఉద్యోగాలు దొరుకుతాయేమో అని రామయ్య చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. వైద్యంలోనూ వాస్తులోనూ కూడా మెరికల్లాంటి యువకుల పోటీ హెచ్చుగా ఉన్నది. అది చూసి రామయ్య రాజుగారిని కలుసుకొని తమ గ్రామానికి ఒక ప్రభుత్వ వైద్యుడు, భవన నిర్మాత అవసరంగా కావాలని, ఆ 2 ఉద్యోగాలు మంజూరు చెయ్యమని వేడుకున్నాడు. రాజుగారు సరేనన్నారు. రామయ్య తన ఊరికి తిరిగి వచ్చి గ్రామాధికారికి రాజుగారి ఫార్మనా చూపి ఆ ఉద్యోగాలకి మనుషులు కావాలని చాటింపు వేయమన్నాడు. చాటింపు విని వైద్యంలో వాస్తులోనూ మంచి నైపుణ్యం ఉన్నటువంటి
సిఫారసుతో అనేక మంది వచ్చారు. వారితో పాటు శంకరయ్య, భీమయ్య కూడా వచ్చారు. మనం వెనకబడిన వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వటం అవసరం. అందుచేత శంకరయ్యను గ్రామ వైద్యుడిగాను, భీమయ్యను భవన నిర్మాతగాను నియమిద్దాం అన్నాడు రామయ్య గ్రామాధికారితో. గ్రామాధికారి రామయ్య మాటను కాదనలేకపోయాడు. త్వరలోనే శంకరయ్య వైద్యం గ్రామస్తులకు ప్రమాదకరమని తోచింది. వారి ఫిర్యాదులను రామయ్య పెడచెవిన పెట్టాడు. పోతే భీమయ్యకు ఇల్లు కట్టించే అవకాశం వెంటనే రాలేదు. అందుచేత రామయ్య అతని చేత తన దొడ్లోనే ఒక చిన్న డాబా ఇల్లు కట్టించాడు. అది చూసి భీమయ్య చేత అందరూ ఇల్లు కట్టించుకుంటారని రామయ్య ఉద్దేశం. ఒకరోజు రామయ్య ఆఖరి కొడుకు గోపాలుడనేవాడు కొత్తింట్లో తిరుగుతుండగా ఒక భాగం కూలింది. కుర్రవాడి మీద ఇటుకలు పడ్డాయి. వాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు. కుర్రవాడిని వెంటనే శంకరయ్య దగ్గరకు తీసుకుపోయారు. 4 రోజుల పాటు శంకరయ్య చికిత్స చేసినా కుర్రవాడు బాగుపడలేదు. వాడే రామయ్య దగ్గరికి వెళ్ళి, బాబుగారు, అబ్బాయిని మరొక వైద్యుడికి చూపిస్తే బాగుంటుంది అన్నాడు. రామయ్య కంగారుగా తన కొడుకును నగరంలో శంకరయ్య గురువు వద్దకు తీసుకుపోయాడు. ఆయన వైద్యంతో గోపాలుడు కోలుకున్నాడు. కొడుకుని ఇంటికి తీసుకుపోతూ రామయ్య వైద్యుడితో, స్వామి, శంకరయ్యను వాడి తమ్ముణ్ణి వృద్ధిలోకి రావడానికి ఎంతగానో ప్రోత్సహించి చూశాను. నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరయింది. కారణం ఏమంటారు అన్నాడు. వైద్యుడు నవ్వి, మీ ప్రోత్సాహమే వాళ్లకు ప్రతిబంధకమైంది. దాని మూలంగా వాళ్ళు తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు. మీరు వాళ్లకు ప్రోత్సాహం ఈదలిస్తే ఆర్థికంగా సహాయం చెయ్యొచ్చు, మాటలతో ప్రోత్సహించవచ్చు, కానీ వారి విషయంలో ప్రత్యేకతలు చూపకూడదు. అలా చూపటం వల్ల ప్రజలను అనర్హులైన వారికి వదలటమే కాక కొందరు అర్హత గల వారిని నిరుత్సాహపరచడం కూడా జరిగింది అన్నాడు. రామయ్య తన తప్పు గ్రహించి శంకరయ్యను, భీమయ్యను తిరిగి విద్యాభ్యాసంలో పెట్టాడు. మరో 5 ఏళ్ల పాటు శిక్షణ పొందాక వాళ్ళు తమ తమ విద్యలలో నిజంగానే ప్రవీణులయ్యారు. పిల్లలు, ఒక మంచి మాట చూసారా? పూర్వకాలంలోనే రికమెండేషన్లు మొదలుపెట్టి అర్హులైన వారికి కాకుండా జ్ఞానం లేని వారిని ప్రోత్సహించేవారు. అందువల్ల వైద్యం సరిగా చేతగాక ఎంతోమంది ప్రాణం మీదకు వస్తుంది. గృహ నిర్మాణం తెలియకుండా ఇల్లు కట్టించుకొని ప్రజల డబ్బు, ప్రాణాలు కోల్పోతారు. ఈ కాలంలో కూడా బాగా చదువుకున్న వారికి అగ్రకులం అని సీట్ రాకుండా పోతుంది. అదే 50% కూడా చదువులేని వారిని డొనేషన్లు కట్టించి ఇంకొంతమందికి ఫ్రీ సీటు ఇచ్చి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు. వీరి వల్ల సమాజం, ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. అందుకని ఏది ఏమైనా అపాత్రదానం చేయకూడదు, విలువ ఉండదు. టాలెంట్ని బట్టి, చదువుని బట్టి గుర్తింపు ఉండాలి. పిల్లలు, పొడుపు కథ. ప్రశ్న: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతెక్కలాడింది. జవాబు: మజ్జిగ కవ్వం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. కథ సమాప్తం.